హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఆనపకాయ పచ్చికారం పొడి కూర అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో ఆనపకాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తగినంత, 1 స్పూను జీలకర్ర అండి, ఒక 2 ఉల్లిపాయలు, కరివేపాకు, పెసరపప్పు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, తగినంత పసుపు, ఉప్పునండి, తగినంత నూనె, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయనండి. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని, మరీ ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ వాటర్ బయటికి తీయటానికి ఉండదండి. సరిపడంగానే నీళ్ళు వేసుకోవాలి. కాలితే కొంచెం కొంచెం వేసుకోవచ్చు, తక్కువ వేసుకుని. ఆల్రెడీ వాటర్ వస్తుంది, ఆనపకాయలో ఎలాగో నీళ్ళు వస్తాయి కాబట్టి కొన్ని పోసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. కుక్కర్లో అది వేసుకోవద్దు, కుక్కర్లో వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మంచిగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. ఇలా ట్రై చేయండి. నేను ప్రతి రెసిపీ ఇలా ట్రై చేయండి అంటున్నాను, కానీ ఒక్కసారి ట్రై చేస్తే నా రెసిపీలు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. ఇలా మంచిగా ఉడికింది. హాఫ్ ఉడికిన తర్వాత పెసరపప్పు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. నీళ్ళు మాత్రం వాడదేసి పారబోయొద్దు. టేస్ట్ అనేది ఆ వాటర్లోనే ఉంటుంది. ఆ వాటర్ తీసేసామనుకోండి సప్పనిస్తుంది. అట్లా కాకుండా వాటర్ కొన్ని పోసుకుని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు బ్యూటీ టిప్ అండి. హెయిర్ ఫాల్ అవుతుంది కదా, బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, చిన్న గిన్నెలో తీసుకోండి సరిపడినంత. దాంట్లో కొన్ని కరివేపాకు ఆకులు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టుకుని తెల్లారి ఆ వాటర్ నుంచి అవంతా బయటికి తీసుకుని ఆ వాటర్లో మీరు యూజ్ చేసే షాంపూ వేసుకొని హెయిర్ బాత్ చేయండి. చాలా బాగుంటుందండి. జుట్టు ఊడదు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇలా మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుందండి. వాటర్ అనేది కొన్ని ఉంటాయి కదా, ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటేనే మంచిగా దగ్గరకంట వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోమన్నాను కదా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5-6 మినిట్స్ ఉడికించుకోవాలి, అంతేనండి. ఇలా ఈ రోజుల్లో ఏం వాడినా జుట్టుకి ఉడుతూనే ఉందండి. వాతావరణం మా గాల ఏంటో తెలీదు, కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఏదో ఒకటి అయితే వాడాలి. నేను చెప్పిన రెమెడీ ఒకసారి ట్రై చేయండి. ఇలా దగ్గరికంట రావాలి, పొడి పొడిగా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందు వేసుకోవద్దండి ఉల్లిపాయలు, ఇంకా తాలింపు వేస్తాం మనం, కానీ ఒక 2-3 మినిట్స్ ముందు వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది, ముందు వేసుకుంటే బాగోదు. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని బాగుంటుందండి కూర చాలా. ఒకసారి చూసుకుందాం. బ్యూటీ టిప్ చెప్తున్నాను కదా, ట్రై చేయండి. పిగ్మెంటేషన్కి అయితే ఏది కూడా మీరు ట్రై చేయొద్దండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏది మీరు వర్కౌట్ అనేది అవ్వదు. హోమ్ రెమెడీ ఏది వర్కౌట్ అవ్వదు. మీరు మంచి క్రీములు వాడితే ఏమైనా ఒక 2-3 మంత్స్కి అట్లా లైట్ అవుతుంది తప్ప, హోమ్ రెమెడీలు చాలా మంది చెప్తున్నారు, ఏం వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసేసుకున్నాం.
మంచిగా కలుపుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకున్నాను. మంచిగా వేపుకోవాలి. బ్రౌనిష్ ఇచ్చేటట్టు వేపుకోవాలి. ఎల్లుల్లిపాయ మంచిగా చితక్కొట్టుకోండి. ఎల్లుల్లిపాయ ఇట్లాగనేసి వేస్తే ఫ్లేవర్ అనేది పెద్ద రాదు. మంచిగా చితక్కొట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కూర కూడా. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము. ఇంగువ వేస్తారేమో, ఇంగువ వేసుకోవద్దండి, ఇది పప్పు కాదు కదా. నేను చేసిన రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆయిల్ సరిపోలేదండి, కొంచెం వేసాను. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. తాలింపు ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా మంచిగా వేయించుకొని ఇప్పుడు ఆనపకాయలు వేసేసుకోవటమే. చాలా నెమ్మదిగా ఉడికించుకోవాలండి, కంగారు పడకుండా. ఏముంది వేసేసి సిమ్లో పెట్టి మీరు వేరే పని చూసుకుంటే ఈ లోపు అవుతూ ఉంటుంది. ఏదైనా కూర నెమ్మదిగా ఉడికిన కూరే టేస్ట్ ఉంటుందండి. రెడీ అయిపోయిందండి ఆనపకాయ పచ్చికారం. చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి.